ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమంటున్నా రూపా? రాఘవ స్పృహలోకి వచ్చాడా? వచ్చాడమ్మా. కానీ రాఘవ నాన్నతో మాట్లాడకముందే అత్తయ్య వచ్చి రాఘవని మళ్ళీ కోమాలోకి వెళ్లేలా గుండెల మీద కొట్టింది. అక్కడే ఉన్నా నేను అడ్డుకోలేకపోయానమ్మా. పెద్దయ్య గారు వస్తారు, నిజం తెలుసుకుంటారని చాలా ఆశగా ఎదురు చూసాం అమ్మగారు. కానీ పెద్దయ్య గారు వచ్చేసరికి రాఘవ మళ్ళీ కోమలకు వెళ్ళిపోయాడు. ఆ విజయాంబికకి నేనేం అన్యాయం చేశాను? నా మీద ఎందుకింత పగ పెంచుకుందో నాకు అర్థం కావడం లేదు. ఇంత చేసినా విజయాంబికని సూర్య ఏం అనలేదా? కొట్టలేదు, కానీ కొట్టినంత పని చేశారమ్మా. ఇంకెప్పుడు రాఘవ వైపు గాని హాస్పిటల్ వైపు గాని కన్నెత్తి చూడకూడదని చాలా గట్టిగా చెప్పి పంపించారు. మంచి అవకాశం మిస్ అయిపోయిందన్న బాధతో వెళ్తుంటే అశోక్ అమ్మానాన్నలు కనిపించారు. వాళ్ళని పట్టుకుంటే కోమలి సంగతి చూడొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా కోమలిని తీసుకొచ్చిన విజయాంబిక దీపకుల సంగతి కూడా తేల్చొచ్చు అనుకున్నాం అమ్మగారు. మన బ్యాడ్ లక్, అది కూడా మిస్ అయిపోయింది. అన్నిటికీ ఒక టైం వస్తుంది రాజు. ఆ టైం వరకు ఓపిక ఎదురు చూడడం తప్ప మనమేమీ చేయలేం. ఈ దారి క్లోజ్ అయిపోయిందంటే ఇంకో దారేదో చూపిస్తాడా దేవుడు. అదే నమ్మకంతో ఎదురు చూద్దాం రాజు. బంటి, వచ్చేసావా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈలోగా నేను నీకేం కావాలో రెడీ చేసి పెడతాను, ఓకేనా? పద. పిన్ని, అమ్మ వాళ్ళెక్కరా? వచ్చేస్తారు బంటి, నువ్వురా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యేలోపు వచ్చేస్తారు. అసలు ఎక్కడికి వెళ్ళారు? ఎవరు కనబడడం లేదు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? చిన్న పనుండి బయటికి వెళ్ళినాం బంటి. ఏమైనా తిన్నావా? లేదమ్మా, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. విజయాంబిక, నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. చూస్తూ ఉండు, నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవిస్తావు. నీ ఆశా కిరణాన్ని ఆర్పేశాక కూడా నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు విరూపాక్షి. నా ఆశా కిరణం రాఘవ కాదు విజయాంబిక, సూర్య. సరే బంటి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను నీకు కావాల్సింది రెడీ చేస్తాను. ఓకే అమ్మా. హాయ్, తాతే వచ్చారు.
తాతయ్య ఏంటే కవరు? ఓ, అమ్మమ్మకి గిఫ్ట్ తీసుకొచ్చావా? కొంపదీసి సూర్య నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడా? నువ్వు సూపర్ తాతయ్య. అమ్మమ్మ, తాతయ్య నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. తాతయ్య, ఇది అమ్మమ్మ కోసం తెచ్చిన గిఫ్టే కదా? చెప్పు తాతయ్య. అవును, సూపర్ సూపర్ సూపర్. అమ్మా నాన్న, తాతయ్యకి నేను చెప్పినట్టు అమ్మమ్మ కోసం గిఫ్ట్ తెచ్చారు. ఇక తాతయ్యకి అమ్మమ్మకి అస్సలు గొడవలు జరగవు. ఈ చీర పంతులు గారు ఇచ్చారంటే బంటి ఇంత హ్యాపీగా ఉంటాడు. ఈ చీర అమ్మవారి కానుక కాబట్టి ఎవరికి చేరాలనేది అమ్మవారి చూసుకుంటారు. బంటి హ్యాపీనెస్ కోసం ఈ విషయాన్ని చెప్పకపోవడమే మంచిది. నా తమ్ముడి స్పీడ్కి బ్రేకులు వెయ్యకుంటే చాలా ప్రమాదం జరిగేలా ఉంది. రాజు, బంటి మాటని నాన్న ఇంత సీరియస్గా తీసుకుంటారని అనుకోలేదు. బంటి మాటలను సీరియస్గా తీసుకున్నారో లేదంటే అమ్మగారితో గొడవ పడ్డం ఇష్టం లేక గిఫ్ట్ తీసుకొచ్చారో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాకపోయినా అమ్మ మీద కొంచెమైనా ప్రేమ ఉందని అర్థమైంది కదా రాజు, అది చాలు. ఇంతకీ ఏం గిఫ్ట్ తీసుకొచ్చి ఉంటారంటారు అమ్మాయి గారు? చూద్దాం.